దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద అన్ని మీడియా ఛానల్లో ప్రతి ఒక్కరి ప్రజల్లో జరుగుతున్న ఒకే ఒక విషయం ఏంటంటే ఆపరేషన్ సింధూర్. అసలు ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి? ఆ పేరు ఎందుకు పెట్టారు? అసలు ఇది ఇప్పుడు స్టార్ట్ అయిందా? ఎప్పటినుంచో ఉందా? ప్రపంచం మొత్తంలో ఏ పథకం స్టార్ట్ చేసినా, ఏ యుద్ధం స్టార్ట్ చేసినా ప్రతి దానికి ఒక పేరుంటుంది. ఆపరేషన్ కార్గిల్, ఆపరేషన్ విజయ్ దివస్, వాట్ ఎవర్. సో అలాగే ఆపరేషన్ సింధూర్ అనేది ఇది ఒక ప్రత్యేకమైన పేరుగా అంచిన విషయం. ఎందుకంటే పహల్గామ్ దాడిలో ఈ టెర్రరిస్టులు టూరిస్టుల మీద జరిపిన దాడిలో అమాయకమైన ప్రజలని పొట్టన పెట్టుకున్నారు. ఆ పొట్టన పెట్టుకున్నప్పుడు ప్రతి వ్యక్తిని టార్గెట్ చేసే ముందు వాళ్ళు హిందువా, వాళ్ళ పేరేంటి అనేది వాళ్ళని అడగడం, వాళ్ళని మెయిల్ పాపులేషన్నే టార్గెట్ చేయడం అనేది ఉద్దేశం. ఏంటంటే ఒక స్త్రీని విధవం చేయడం. మన తెలుగులో చెప్పాలంటే సింధూర్ ఆపరేషన్ సింధూర్ అనేది మన నుదిటిలో పెట్టుకున్న బొట్టు. ఆ బొట్టు మన స్త్రీని విధవం చేసిన తర్వాతనే ఆ బొట్టు తీసేస్తారు. కాబట్టి ఆపరేషన్ సింధూర్ ఆ 2400 మంది మహిళల ఎవరైతే భర్తలు కోల్పోయారో, యువకుల్ని కోల్పోయారో ఆ ఫ్యామిలీల యొక్క సింధూరానికి గుర్తుగానే ఈరోజు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది పెట్టారనేది నాకు తెలిసి, మన తెలుగులో పసుపు కుంకుమ చేశారు కాబట్టి సింధూరం అని. ఓకే సార్, ఇది ఇంకోటి, ఈ అటాక్స్ అన్నీ ఎందుకు మిడ్ నైటే ప్లాన్ చేస్తారు సార్ యాక్చువల్గా? అంటే ఈ మిలిటరీలో ఇదేమన్నా ఒక టెక్నికా, లేదంటే ఏంటి ఇంతకీ? ఇది ప్రతి దేశంలో యుద్ధం చేసేటప్పుడు పౌరులను టార్గెట్ చేయదు, ఓన్లీ సామాన్య ప్రజలను టార్గెట్ చేయదు, ఓన్లీ సైనిక స్థావరాలని, సైనిక సంపత్తిని, ఏదైతే యుద్ధానికి ప్రతిదాడి చేయడానికి ఏదైతే వాళ్ళు అటాక్ చేస్తారో ఆ స్థావరాల మీదనే అటాక్ చేస్తారు. కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా, సామాన్య ప్రజలకు డ్యామేజ్ కాకుండా ఉండడం కోసమే, శత్రుదేశమైన వాళ్ళ ప్రజలని కాపాడుకోవడం కోసమే మనం ఇలాంటి మిడ్ నైట్లో ప్లాన్ చేస్తాం. ఇంకోటి సార్, ఇప్పుడు పర్టికులర్గా ఒక 9 స్థావరాలు సెలెక్ట్ చేసుకున్నారు. 9 స్థావరాలు మన బార్డర్లోటి కాదు, అవి శత్రుదేశంలో ఉన్న స్థావరాలు. వాటిని ఎట్లా ఐడెంటిఫై చేసినారు, ఎట్లా అటాక్ చేయగలిగినారు? ఇప్పుడు జరిగే ఈ టెర్రరిస్టులు, భారతదేశము పాకిస్తాన్ మధ్య జరిగే ఈ అంతర్యుద్ధాలు ఏవైతే ఉన్నాయో, మనకు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కొంత భాగాలలో ఉన్నాయి, కొంత బిల్కుల్ పాకిస్తాన్ లోపల ఇంటీరియర్ పాకిస్తాన్ 100 కిలోమీటర్ల దూరంలో కూడా వాళ్ళ సైనిక స్థావరాలు కాకుండా ఈ టెర్రరిస్టు స్థావరాలను ఏర్పరిచి ఆ పాకిస్తాన్ ప్రభుత్వం ఐఎస్ఐ కన్సర్న్లలో జరిగే ఈ టెర్రరిస్ట్ కాంపుల్ని టార్గెట్ చేసింది. మనకు ఆల్రెడీ ముందు పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్లనే మనం ఆ స్థావరాలను సినిమాల్లో మాదిరి మన వాళ్ళు అక్కడ ఉండి వీటిని ఐడెంటిఫై చేసి మనకు ఆ ఇన్ఫర్మేషన్, ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుందా సార్? మనకి ప్రతి దేశానికి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. ఓకే. పాకిస్తాన్కి ఇప్పుడు ఐఎస్ఐ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మన దేశానికి రీసెర్చ్ అండ్ అనాలిసింగ్ వ్యవస్థ ఉంటుంది. కాకపోతే మనం శత్రు దేశాల ఉనికులని వాళ్ళ కదలికలను కనుక్కోవడం కొరకే ఇలాంటి గూఢాచార కార్యక్రమాలు చేస్తాం. కానీ మనం ఏదో వాళ్ళ దేశంలో బాంబులను ప్లాంట్ చేయడానికి, లేకపోతే వాళ్ళు చేస్తున్న టెర్రరిస్టులు చేసే యాక్టివిటీస్ మనం చేయం. మనము ఈ స్థావరాలు ఏదైతే ఉన్నాయో ఈ స్థావరాలని మనం ముందే ఐడెంటిఫై చేసాం. మనకి ఇంతకుముందు ఎంతో మంది టెర్రరిస్టులని పట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రహస్య సమాచారాలు, ఈవెన్ ఈ 9 స్థావరాలలో మన ముంబై అటాక్లో అజ్మల్ కసబ్ కూడా ట్రైనింగ్ అయిన ఒక స్థావరం ఉంది. అలాంటి స్థావరాన్ని కూడా మనం గుర్తించి ఈరోజు నిర్దాక్షిణ్యంగా వాళ్ళని నిర్మూలన చేయగలిగాం. ఓకే. ఈ అటాక్లన్నీ అంటే ఇప్పుడు మనకేమో మాక్ డ్రిల్ అని ఇక్కడ అంతా ప్రిపేర్ చేశారు మెంటల్గా. ప్రతి దగ్గర అందరూ అనుకుంటున్నారు దేశంలో మొత్తం మాక్ డ్రిల్ జరుగుతుంది అని గెస్ చేసాం మనం. కానీ ఓవర్ నైట్లో, అంటే నేను నైట్ పడుకునేటప్పుడు ఎవరికి తెలీదు, మార్నింగ్ లేసేటప్పటికి ఆల్రెడీ 9 స్థావరాలని మట్టు పెట్టాం. ఇప్పుడు వాళ్ళు తిరిగి అటాక్ చేస్తే ఇప్పుడు బార్డర్లో వీళ్ళందరినీ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా సార్. వాళ్ళకి ఈజీ యాక్సెస్లో ఉంటుంది. ఇప్పుడు శత్రుదేశానికి ఈజీ యాక్సెస్లో ఉంటాం కదా మనము. అవన్నిటికీ మన మిలిటరీ ఏం ప్రికాషన్స్ తీసుకుంటుంది అక్కడ సామాన్య ప్రజల్ని కాపాడడానికని? భారత ప్రభుత్వం చాలా సుదీర్ఘకాలం నుంచి మన బోర్డర్లో ఉన్న ప్రజలకు రక్షణగా మన భారత రక్షణ దళాలను నియమిస్తూ వస్తుంది. ఆ భారత రక్షణ దళాలు ఇప్పుడు మనకి ఏదైతే ఈ మాక్ డ్రిల్ 55 సంవత్సరాల తర్వాత వింటున్నామో అదే మాక్ డ్రిల్ లాగా వాళ్ళకు ప్రతి క్షణము, ప్రతిరోజు, ప్రతి నెల వాళ్ళకి అక్కడ లోకల్ విలేజ్ పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి
విలేజ్లో ప్రతి ప్రజలకి అవగాహన కల్పిస్తుంటాం. యుద్ధం మీద వాళ్ళకి క్లారిటీ వాళ్ళకి చాలా క్లారిటీగా ఉంటుంది. ఆల్రెడీ మనకు సెన్సిటివ్ ఏరియాస్ అన్నింటినీ మనం ముందే అలర్ట్ చేసి మనం వాళ్ళకి సేఫ్టీ ప్రికాషన్స్గా మన సైన్యాన్ని వాళ్ళకు సేఫ్టీ ప్రికాషన్స్గా ముందే పెట్టాము. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి కావాల్సిన రేషనే కానివ్వండి, కావాల్సిన బంకర్లే కానివ్వండి, కావాల్సిన మిగతా సామాగ్రి నిత్యావసరం కావాల్సిన అన్నీ వాళ్ళకు సమకూర్చడానికి భారత ప్రభుత్వం మున్ముందే ప్రయత్నాలు చేసి వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేయగలిగింది.